సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ఏదైతే ఇప్పుడు కన్వర్జేషన్ చూసారో, ఒక మ్యాటర్ చూసారో, ఏదైతే మనకి యానిమల్ రణబీర్ కపూర్ గారిది డిసెంబర్లో రిలీజ్ అయింది, వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ అయింది. అదేవిధంగా పుష్ప డిసెంబర్ 5th రిలీజ్ అయింది. బీభత్సమైన కలెక్షన్స్ అయితే ది ర్యాంపేజ్ ఆడింది. కలెక్షన్స్ విషయంలో డొల్ల కొట్టేసింది. ఇప్పుడు ఏదైతే ఏప్రిల్లో సినిమా వస్తుందని చెప్పేసి రాజాసాబ్ ఎన్నో డిస్కషన్స్తో పాటు అఫీషియల్ పోస్టర్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కాదనుకొని రాజాసాబ్ టీం వాళ్ళు అయితే ఇప్పుడు డిసెంబర్కి అయితే వస్తే డెఫినెట్గా ఒక సినిమా యొక్క రిజల్ట్ పరంగా, అదేవిధంగా సినిమా యొక్క కలెక్షన్స్ పట్ల కూడా ఈ రెండు ప్యారలల్గా మనకి కలిసి వచ్చే విధంగా ఉంటాయి. ఈ హర్రర్ స్టోరీ ఏదైతే రాజాసాబ్లో ఉందో కంటెంట్, డెఫినెట్గా ఈ స్టోరీ అనేది డిసెంబర్లో రిలీజ్ చేస్తే వర్త్ ఇట్ అని చెప్పేసి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆ డిసెంబర్కి ఈ పెద్ద పెద్ద సినిమాలకి ఏదైనా లింక్ ఉందో ఏమో తెలియదు, కానీ డిసెంబర్లో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా మొత్తం నేషనల్ వైడ్లో, ఇంటర్నేషనల్ వైడ్లో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా కలెక్షన్స్ కానీ, అదేవిధంగా నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ మల్టిపుల్గా షేర్ అవ్వకుండా, అంటే సినిమాలు ఏమి ఉండవు కదా పెద్ద డిసెంబర్లో. సో అలాంటి అవకాశం ఉంది కాబట్టి డిసెంబర్ మొత్తం కూడా ఈ సినిమాకే కేటాయించే విధంగా ఉండొచ్చు కదా. ఏదైతే పుష్పకి జరిగిందో అదేవిధంగా రాజాసాబ్ కూడా అదే జరిగితే డెఫినెట్గా సినిమా అనేది మంచి సినిమా, మంచి స్క్రీన్స్లో ఎక్కువ ఆడితే కనుక కలెక్షన్స్ కానీ, సినిమా పబ్లిక్ టాక్ కానీ మొత్తం బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. సో మీరేమనుకున్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో సినిమా తొందరగా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో అదే చూద్దాం.